నితీష్ కుమార్ రెడ్డి ఒక అన్బిలీవబుల్, అస్సలు మీరు నమ్మరు. నేనైతే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఒక రికార్డ్ అని చెప్పకూడదు, ఒక స్టాట్ అనమాట. అది నాకైతే షాకింగ్ గానే ఉంది. చెప్తే మీరు కూడా కామెంట్ సెక్షన్లో నన్నే వేసుకుంటారేమో. సో ఖచ్చితంగా దాని గురించి చెప్తాను. నితీష్ కుమార్ రెడ్డి క్రియేట్ చేసిన ఒక స్టాట్ గురించి వెయిట్ చేయండి. అయితే ఇక నెక్స్ట్ మనం ఈ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ డే గురించి మాట్లాడాలి. మనం ఈరోజు పిచ్చునో లేకుంటే టాస్నో అస్సలు తప్పు పట్టకూడదు. మన వాళ్ళందరిది తుప్పు వదిలిపోయింది ఆస్ట్రేలియా బౌలింగ్తో. దానికి కారణం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ నేను కేఎల్ రాహుల్ ఇష్యూతో స్టార్ట్ చేయాలి. సో కేఎల్ రాహుల్ స్టార్టింగ్లోనే అవుట్ అని చెప్పారు అనమాట, బట్ అది నోబాల్ అని తేలింది. అయితే అవుట్ నోబాల్ పక్కన పెట్టేసేయండి. స్నికోమీటర్లో అసలు ఎక్కడ బ్యాట్కి బాల్ తగిలినట్టు కనిపించట్లేదు, కానీ కేఎల్ రాహులే అవుట్ అని చెప్పి వెళ్ళిపోతుంటే అది నో బాల్ అని తేలింది. కానీ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇదే కేఎల్ రాహుల్కి స్నికోమీటర్లో బాల్కి బ్యాట్కి గ్యాప్ ఉంది, కానీ బాల్ తగిలినట్టు చూపిస్తోంది. అసలు ఆ టెక్నాలజీ ఏంది సామి అది? ఓకే, ఇప్పుడైతే మనం బ్యాక్ ఫుట్లో ఉన్నా కానీ సరిపోయింది. ఇలాంటివి ఇంపార్టెంట్ మ్యాచెస్లో వస్తే ఎలా అన్నది మనం క్వశ్చన్ చేసుకోవాలి. టెక్నాలజీని రూపొందించిన వాళ్ళు అండ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా దీని గురించి ఆలోచించాలి. ఇక నెక్స్ట్ యశస్వి జైస్వాల్, మిచెల్ స్టార్క్. లాస్ట్ టెస్ట్లో మనమే ప్రైజ్ చేసాం ఏమని, ఆస్ట్రేలియా వాళ్ళకు రిప్లైస్ అలానే ఉండాలి అని. అంటే స్లో వేస్తున్నావు నువ్వు బాలు అని చెప్పి యశస్వి జైస్వాల్ మిచెల్ స్టార్క్ని అన్నాడు. కానీ ఈరోజు మ్యాచ్లో ఏమైంది, అదే మిచెల్ స్టార్క్ అంటే దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదన్నమాట. ఈవెన్ ఒక ఇంటర్వ్యూలో కూడా చాలా సింపుల్గా సమాధానం ఇచ్చాడు, తను ఏదో అన్నాడు లేని అని చెప్పి. కానీ బాల్తో సమాధానం చెప్పాడు, గోల్డెన్ డక్. సో సమాధానం ఇవ్వడం మాత్రమే కాదనమాట, అద్భుతమైన సమాధానం ఇచ్చాడు ఆ రోజు. సో దాన్ని అలాగే క్యారీ ఫార్వర్డ్ చేయాలి. చూద్దాం నెక్స్ట్ ఇన్నింగ్స్లో మిచెల్ స్టార్క్ పైన యశస్వి జైస్వాల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. సో ఇవన్నమాట. ఇక కేఎల్ రాహుల్ 37 రన్స్, శుభ్మన్ గిల్ 31, పర్వాలేదు అనిపించారనమాట. అంటే ఓపెనింగ్ స్థానం రోహిత్ శర్మ సాక్రిఫైస్ చేసినందుకు ఒక 37 రన్స్ అయితే చేశాడు కేఎల్ రాహుల్. మన వాళ్ళు 180కి ఆల్అౌట్. ఎందుకు మన వాళ్ళ తుప్పు వదిలిపోయింది అన్నాను అంటే, మన ప్రివ్యూ మీరు చూశారు అంటే ఆ పిచ్ ఖచ్చితంగా అలానే ఉంటుంది. అంటే బౌలింగ్ అనుకూలిస్తుంది. స్టార్టింగ్ కొద్దిసేపు అద్భుతంగా బౌలింగ్ అనుకూలిస్తుంది. మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము, ఎందుకంటే పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అంటే నైట్ జరుగుతుంది కాబట్టి. సో మన వాళ్ళే జాగ్రత్తగా ఆడి ఉండాలి. అక్కడ డెసిషన్, పర్ఫెక్ట్ డెసిషన్. అక్కడ ఇప్పటి వరకు టాస్ గెలిచి ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన వాళ్ళు అరౌండ్ 40 మ్యాచెస్ ఏమో గెలిచారు. 23 మ్యాచెస్ సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. సో దీన్ని బట్టి చూసుకుంటే డెసిషన్ కరెక్ట్గా తీసుకున్నారు. కానీ రాంగ్ ఆర్డర్ మన వాళ్ళు, మన బ్యాట్స్మెన్ అదే పూర్తిగా తప్పనమాట. మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ సీనియర్ ప్లేయర్స్ అనమాట, వీళ్ళే ఆడాల్సింది. అలాంటిది 3కి ఒకరు, 7కి ఒకరు. అంటే రోహిత్ శర్మ అంటే ఫామ్లో లేడు, బట్ విరాట్ కోహ్లీ అడిలైడ్లో చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఆడి రన్స్ చేయాల్సిందేమో అనిపించింది అనమాట. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట విరాట్ కోహ్లీ మీద. కొంచెం ఎక్కువ హోప్స్ పెట్టుకున్నాను ఖచ్చితంగా అడిలైడ్లో ఆడతాడని చెప్పి. సో ఫెయిల్ అయ్యాడు. ఇక రిషబ్ పంత్ 21. ఇక నితీష్ కుమార్ రెడ్డి విషయానికి వచ్చామంటే 42 రన్స్. ఈవెన్ ఫస్ట్ టెస్ట్లో మన వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు కూడా అతని హైయెస్ట్ రన్ స్కోరర్, ఈ రోజు కూడా అతని హైయెస్ట్ రన్ స్కోరర్. అయితే స్టాట్ ఏంటి అంటే, ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో అంటే మనం వాళ్ళతో టెస్ట్ క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పటి నుంచి టెస్ట్ హిస్టరీలోనే మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఎవ్వరూ కూడా ఆస్ట్రేలియా పేసర్స్కి నితీష్ కుమార్ రెడ్డి మొత్తం ఫస్ట్ టెస్ట్ సెకండ్ టెస్ట్ కలిపి 6 సిక్స్లు కొట్టాడు. అన్ని సిక్స్లు ఎవరు కొట్టలేదట పేస్ బౌలర్స్కి. అన్బిలీవబుల్. ఎంతమంది గొప్ప బ్యాట్స్మెన్లు ఉన్నారు, ఎన్ని సెంచరీలు ఉన్నాయి ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్కి. ఆస్ట్రేలియాలో నితీష్ కుమార్ రెడ్డి కొట్టినన్ని సిక్స్లు ఎవ్వరూ కొట్టలేదట. సచిన్, సెహ్వాగ్, కోహ్లీ, రోహిత్ శర్మ ఎవ్వరు. అంటే 2 టెస్టులు కలిపి 6 సిక్స్లు అయ్యాయన్నమాట. అంటే నెక్స్ట్ కొడితే అవి ఇంకా ఎక్కువ అవుతాయి. అసలు నేనైతే నమ్మలేకపోతున్నాను. ఇది స్టాట్ కానీ నిజం అంటే ఇది. సో అన్బిలీవబుల్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ స్టాట్ అనమాట ఇది. సో అశ్విన్ 22 లాస్ట్లో మొత్తానికి మన వాళ్ళు 180కి ఆల్అౌట్ అయ్యారు. ఇక అశ్విన్ గురించి కూడా చెప్పాలి. నేను ప్రివ్యూ వీడియోలో క్లియర్గా చెప్పాను, అశ్విన్కి అద్భుతమైన రికార్డు ఉంది పిచ్లో. బట్ ప్లేయింగ్ 11లో ఉండడేమో వాషింగ్టన్ సుందర్ని తీసుకుంటారని అనుకున్నాము, కానీ అశ్విన్ టీంలోకి వచ్చాడు. సో రన్స్తో అయినా మనకి యూజ్ అయ్యాడు అనమాట, 22 రన్స్. అయితే స్పిన్ బౌలింగ్కి టర్న్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి అశ్విన్ మ్యాజిక్ ఏమైనా ఉంటే ఇంకా టైం పడుతుంది చూడడానికి. ఇక ఆస్ట్రేలియా విషయానికి వచ్చాము అంటే, సో సూపర్ కమ్బ్యాక్. ఫస్ట్ టెస్ట్లో ఓడిపోయారు, సెకండ్ టెస్ట్లో వాళ్ళకి అచ్చొచ్చిన పింక్ బాల్ టెస్ట్ అనమాట. ఇంతవరకు ఆ గ్రౌండ్లో వాళ్ళు పింక్ బాల్ టెస్ట్ ఒక్కటి కూడా ఓడిపోలేదు. సో మనం కాన్ఫిడెన్స్తో ఉండాలని చెప్పాను, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందేమో మనలోకి తెలియదు, కానీ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. 86 రన్స్, ఓన్లీ 1 వికెట్.
టోటల్ డామినేషన్ కనిపించింది అనమాట. సో ఉస్మాన్ ఖవాజా అవుట్ అయ్యాడు, అది కూడా అతను ఎక్కడో వెళ్ళే బాల్ని టచ్ చేసి అవుట్ అయ్యాడు అనమాట. 13 రన్స్. నాథన్ మెక్స్క్వీనీ 38 అండ్ మార్నస్ లబిషేన్ 20. సో మార్నస్ లబిషేన్కి ఎలాంటి రికార్డు ఉందో కూడా మనం ప్రివ్యూ వీడియోలో డిస్కస్ చేసాము. అతన్ని తొందరగా అవుట్ చేయకుంటే చాలా కష్టం. ప్రెజెంట్ అయితే మనం చాలా బ్యాక్ ఫుట్ లో పడిపోయాము. ప్రతిసారి ఇదే జరుగుతోంది అనమాట. ఫస్ట్ ఇన్నింగ్స్ లో రన్స్ చేయకుండా ప్రతి మ్యాచ్ లోను, ప్రతి టెస్ట్ మ్యాచ్ లోను మ్యాజిక్లు జరగవు కదా. సో ఇంతకుముందు జరిగింది, మరి ఈసారి జరగలేదు. 86 కొట్టేశారు ఆల్రెడీ వాళ్ళు. సో వాళ్ళు చాలా ముందుకు ఉన్నారనమాట, మనకన్నా డామినేషన్ చూపిస్తున్నారు మన పైన. సో ఇదే అనమాట మన వాళ్ళు చేస్తున్న తప్పు. బ్యాట్స్మెన్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఖచ్చితంగా శుభ్మన్ గిల్ దగ్గర నుంచి మంచి ఇన్నింగ్స్ వస్తుంది చూడండి. ఎందుకంటే శుభ్మన్ గిల్ కి సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా మంచి రికార్డ్స్ ఉంటాయి. విరాట్ కోహ్లీ కూడా ఆడే అవకాశం ఉంది, బట్ ఈ మ్యాచ్ ఆడాల్సిందనమాట. సో మిచెల్ స్టార్క్ మళ్ళీ ఈరోజు 6 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తన టెస్ట్ కెరియర్లోనే ఈరోజు 6 వికెట్లు తీసుకున్నాడు కదా, అదే బెస్ట్ ఫిగర్స్ అనమాట. సూపర్. ఇక బుమ్రా గురించి మాట్లాడాలి. సో ఫస్ట్ ఇండియన్ అనమాట అతి తొందరగా 50 వికెట్స్ని కంప్లీట్ చేశాడు. బుమ్రా గురించి ఏం చెప్పడానికి లేదు, ఈరోజు తీసిన 1 వికెట్ కూడా బుమ్రానే తీశాడు. అయితే నేను చెప్పాను కదా, స్టార్టింగ్ 2-3 రోజులు బ్యాటింగ్కి అనుకూలిస్తుంది పిచ్చు. మన వాళ్ళే సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయారు. సో బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా వికెట్లు పోకుండా బాల్స్ కొంచెం డిఫెన్స్ చేసుకొని ఆడి ఉంటే బాగుండేదేమో. ప్రెసెంట్ అయితే నాకు ఎందుకో ఈ టెస్ట్ మ్యాచ్ కొంచెం తేడా కొడుతుంది. చూద్దాం, రేపు కంప్లీట్ అయ్యాక మనకి క్లారిటీ పిక్చర్ వచ్చేస్తుంది ఎవరు గెలుస్తారు ఏంటి అని చెప్పి. ఇది ఫస్ట్ రోజు యొక్క అనాలిసిస్ అనమాట. మరి మీరు ఏమనుకుంటున్నారు, ఎవరు తప్పు చేశారు ఏంటి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.